ఇక్కడ మనం ఈ పరిణామ క్రమాన్ని కాంగ్రెసు, నెహ్రూ, గాంధీ వీళ్ళిద్దరు ఈ దేశంలో ఏ రాజకీయ ప్రయోగం ముఖ్యమో దాన్ని ఈ దేశ కుల వ్యవస్థకు, మన ధర్మానికి అనుకూలంగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు నిర్మాణం చేయగలిగినారు. కమ్యూనిస్టు దీన్ని అర్థం చేసుకోలేదు కదా. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి. రెండోది మనం విప్లవ పార్టీ వాళ్ళ మొత్తం వైండప్ అయిపోయింది భారతదేశంలో. ఎందుకు? కారణాలు ఏమిటి? వాళ్ళు నిజంగానే ఎజెండా రేపేమన్నా ఉంటే కనుక వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా కొంతమంది ఉద్యమాన్ని నడిపియాలన్నారు తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ని. వాళ్ళ కోవకు చెందిన వాళ్ళు నక్సలైట్లు. అనంతరం వాళ్ళకు కూడా యథాస్థితి అర్థం కాలే. ఉద్యమం పోవాల్సింది వీళ్ళు పేర్లు పెడతారు. కమ్యూనిస్ట్ పార్టీలో సడన్గా పేరు పెట్టగలరు. మనం తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయో అది ఏంటది? గన్నుతో పోరాటం. అది మనం నడిపియాల అని వీళ్ళు అనుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత చూసి పార్లమెంట్ ఎలక్షన్స్లో వీళ్ళకి ఓట్లు రావటంలే. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యం దెబ్బతినదే. 64 తర్వాత విడిపోయింది. సో అట్లా విడిపోయిన తర్వాత ఇది నడవదు అని చెప్పేసి అనుకుని పోరాటం ఒకటే శరణ్యం అనుకున్నారు. ఈ పోరాటం శరణ్యం అనుకున్న వాళ్ళకి వెట్టోడు ముందు చేస్తే ఇది వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలవదు. రైతులే చేశారు అంటారు. ఎట్లా స్వాతంత్రం తెచ్చుకుందాం అంటే గన్నుతోటే అని చెప్పేసి అంటారు. ఇంకొకటి అర్థం చేసుకోవాలి, కమ్యూనిస్టులు ముఖ్యంగా మావోయిస్టులు కూడా, రెవల్యూషన్ అంటే గన్నుతో వచ్చేదా? నేను రాసిన ఆర్టికల్లో లేని గన్ను పట్టుకోండా, లేని గన్ను పట్టుకోలే. ఎక్కడైనా ఒక ఫోటో కనపడింది గన్నుతో? వర్కింగ్ క్లాసు ఉవ్వెత్తున లేచి, అది ఏమంటారు, వింటర్ ప్యాలెస్ అంటారు, అందులో లేనినాడు ఆ వర్కింగ్ క్లాసులో, వాళ్ళలో తిరుగుతున్నాడు, వాళ్ళని తయారు చేసిండు, జార్ ప్యాలెస్ని క్యాప్చర్ చేయించాడు. అదేంటది? డెమోక్రటిక్ మూవ్మెంట్. అది గన్ను పట్టుకొని కాలిస్తే వాడు గాలిపోయాడు. గన్ను పట్టుకోకూడదు. ఆర్మీ ముందు మనం తట్టుకోలేస్తాం ఆ గన్ను పట్టుకొని. వాళ్ళకి రొమాన్స్ గన్ను పట్టుకుని నేను ఆ గన్ను భుజానికి వేసుకొని ఫోటోలు దిగి వాళ్ళు చూపెట్టడం. ఏంటిది? వీళ్ళ రొమాన్స్. అది గన్ను కల్చరు చేసినారు. ఆ గన్ను తీసుకొని అక్కడ పోయి శ్రీకాకుళం అయిందా? ఇల్లెందులో కూడా అయిందా? రైతులు ఉన్నారా? ఈ రోజున తెలిసినటువంటి కమ్యూనిస్టుల నాయకులు ఏడని మావోయిస్టులని వాళ్ళని కాలి చంపారంటే ఏ రైతైనా బయటకు వచ్చి మావాడిని చంపుతారా అన్నారా? అసలు వాళ్ళకు ఉందే ప్రజల్లో? వాళ్ళు గమనించాలి. అది వాళ్ళు ఇష్టం వచ్చిన తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ని వాడు పాఠంగా తీసుకొని మేము గన్నులతో చేస్తామంటే గన్నులతో రెవల్యూషన్ రాదు. సమాజమైన మార్పు, సమాజంలో మార్పు రెవల్యూషను. ఒక సమాజాన్ని ఇంకొక సమాజంగా నిర్మించడం రెవల్యూషను. తుపాకులతో చేసేది ఎవడు? టెర్రరిస్టు. తుపాకుతో మారుస్తానన్నవాడు టెర్రరిస్టు, రెవల్యూషనరీ కాదు. అది వాళ్ళు చేసినారు. మొత్తం సెంట్రల్ ఇండియా తిరిగినారు నక్సలైట్లు. ఈ అడివి అన్నారు, ఆ అడివి అన్నారు, అక్కడ పోయారు. నిజంగానే అనుకుందాం, ఏంటి, ఎక్కడైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి రెవల్యూషన్ ఏం తెలియదు, అక్కడ నక్సలైట్లు ఉన్నారు. అరే రండి, మీకోసం వచ్చినాం, రండి, వాడు మీ భూమి కబ్జా చేయడానికి వచ్చిండు, వాడిని ఖతం చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళకి మన కోసం వచ్చినారు. కొంతమంది అనుకున్నారు, కొంతమంది మన కోసం అయితే వీడేందా, తుపాకీందా అన్నారు. వాళ్ళు ఏమంటారంటే మాది ఉందిగా సార్, బాణంతో మేము కొట్టుకుంటాం మా శత్రువుని, మాకెందుకు తుపాకీ? అలాంటి వాళ్ళు పక్క పెట్టారు. పోలీసు వాళ్ళు వాళ్ళని ఉపయోగించుకున్నారు. పోలీసు వాళ్ళు మీ ఊళ్ళో ఎవడన్నా గన్ను పట్టుకొని తిరిగిండు, ఉండగా ఫలానా ఆయన తిరుగుతుండు అని చెప్పినారు. వాళ్ళు వీళ్ళని కాల్ చేయడం. వాళ్ళకేం తెలుసు? ఇన్ఫార్మర్గా చేస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇన్నోసెంట్స్. ఇది నువ్వు వాళ్ళని పోలీసు వాళ్ళు చెప్పినవురా అని చెప్పేసి వీళ్ళని కాల్చి చంపడం. పోలీసు వాళ్ళు వచ్చేసి నువ్వు నిన్న వాళ్ళకి అన్నం పెట్టినవాటగా అని వాళ్ళు గాలి చంపడం. దారుణం గాలి చంపలే ట్రైబ్స్ని? అన్యాయం అయిపోలే? ఇది ఆ రెవల్యూషన్ అంటే. ఇంకోటి, కమ్యూనిస్ట్ పార్టీలో నిజంగా మేధావులుగా, నాయకులుగా వాళ్ళు అనుకుంటే, మీరు ఫారెస్ట్ ఏరియాల్లో మేము రాష్ట్రం ఏర్పరిచిన అవుద్దా? మీరు ఇండియన్ ఆర్మీని ట్యాకిల్ చేయొద్దు. రేపు మీరు సపరేట్ దేశం అయ్యారు
అనుకుంటే వాళ్ళు ఆర్మీని పంపిస్తారు. ఇప్పటికి వరకు ఆర్మీనే వాడలే, రకరకాల పోలీస్ ఫోర్సుల్ని వాడారు. అంటే భారతదేశాన్ని ఓవర్త్రో చేసేటువంటి కెపాసిటీ గన్నుతో రెవల్యూషన్ ఉంటుందా? ఇది పెద్ద ఆలోచించాలని దీన్ని. మీరు గన్నుతో ఓవర్త్రో చేస్తారా? అది జరుగుద్దా? ఇంత పెద్ద వ్యవస్థలో ఆర్మీ ఊరుకుంటుందా? ఒక్క నిమిషం ఆర్మీ ఒకసారి అటు నుంచి ఇటు ఫారెస్ట్ ఏరియాలో తిరుగుకుంటూ వచ్చిందంటే కథం, కాల్చుకుంటూ వస్తే కథం. పోలీసులే ముందే మీరు తట్టుకోలేకపోయారు. ఇంతమంది ప్రజల్ని మోసం చేసుకుంటా కాదు కమ్యూనిజం అంటే నీకు తెలవదా? ఒక ఫ్యూడల్ వ్యవస్థ పోయి క్యాపిటలిస్టు వ్యవస్థ వచ్చేటువంటి దశలో కమ్యూనిస్టు విప్లవాలు వచ్చినాయి. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి క్యాపిటలిస్ట్ వ్యవస్థకి రష్యా దానంతది లీడ్ చేసుకోలేకపోయింది. బోల్షిక్ పార్టీ వచ్చి దాన్ని లీడ్ చేసింది. కమ్యూనిజం పాసిబులే, అది సిద్ధాంతమే కాదు ప్రాక్టీస్ అని ఇంటలెక్చువల్స్ అందరూ లేని మీద రాశారు. ఈహెచ్ కార్ ఫేమస్ హిస్టోరియన్ 3 వాల్యూములు రాశాడు రష్యన్ రెవల్యూషన్ మీద. ఆ సిద్ధాంతాన్ని ఎలా ప్రాక్టికల్గా లెనిన్ చేయగలిగాడు అని. అట్లా ఆ రెవల్యూషన్ అనేటువంటిది ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నువ్వు అలాంటి కొత్తగా వచ్చేటువంటి పరిస్థితులను అనుకూలంగా నువ్వు మార్క్సిస్ట్ అంటే ఏంటి? నీ హిస్టారికల్ సిచ్యువేషన్ని నువ్వు అసెస్ చేస్తావు. మార్క్స్ చెప్పిండు గన్ను తీసుకోమని పోవు, ఇక్కడ ఏమి సూటబుల్ ఉంది అనుకుంటావు. లోయర్ కాస్ట్ ఈ దేశంలో గన్నుతో పోరాటం చేయరు, వాళ్ళ కులం శక్తితో పోరాటం చేస్తారు. వాళ్ళు తుపాకులు తీసుకోరు. గాంధీ గుర్తుపెట్టిండు. గ్రామాల్లో పంచాయతీలు ఉంటాయి. గ్రామ పంచాయతీ కాదు, ప్రతి కులానికి పంచాయతీ ఉంటుంది. ప్రతి కులం కూడా ఆ పంచాయతీలు చర్చిస్తారు. ఎవడన్నా ఏమన్నా చేసిండు అనుకో, నువ్వేంటి చేసినవు అని పంచాయతీలు నిలబెట్టి అడుగుతారు. ఇది గ్రామంలో కింద కులాల వాళ్ళకు ఒకటి ఉంది, ఈ ఈ ఈ ఈ శక్తి ఉంది. నిజాం గవర్నమెంట్లో అది వైలేట్ చేశారు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు అడిగే మామూలు పంచాయతీలు లేకుండా చేశారు, కుల పంచాయతీలు మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు కాబట్టి వీళ్ళు పోరాటం చేశారు. కుల పంచాయతీ ఉండినట్లయితే వాళ్ళ ద్వారా ఏంటిది ఎలా అయింది అని అడిగే శక్తి వాళ్ళకు ఉండేది. అది లేదు కాబట్టి ఏంటంటే వీళ్ళకి అర్థం కాలే గ్రాస్ రూట్స్లో వచ్చేటి మన దేశం ఏంటి. లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు ఒట్టి సబార్డినేటే, వాడు తల్లలేనోడు, వాళ్ళకి చైతన్యం లేదు, వాళ్ళు అడగలే, వాళ్ళు నిలబడలే. ఇదేంటా ఎంత కూలి ఇచ్చినావు నాకు, నీకు పని చేయాలా, నేను పని చేయాలా, నేను ఒప్పుకుంటాయా, నేను కుమ్మరాయన్ని, నేను నీ కుండలు చేయాలా, నేను చేస్తా, అది నా ధర్మమే. మరి ఇదేంటి నాకు ఇస్తే నువ్వు తిండి కూడా రాలేదేంటి నాకు? అది ఆ లాజిక్ ఉంది, ఆ చైతన్యం ఉంది ప్రజల్లో ఉంది. అది అసలు వీళ్ళకి గన్ను పట్టుకోవటమే వీళ్ళ కల్చరు.